పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారిని, ఆస్తి అంతస్తులు ఉన్నవారిని మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం చేయలేరు శ్యామ్. ఆ అమ్మాయిలైతే అస్సలు గెలవలేరని నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకని కమాన్ టెల్ మీ. నాకు నేనుగా మీరు అడిగిన సంతోషం నేను ఇవ్వాలనుకుంటున్నాను. కానీ శ్యామ్, నాతో రిక్వెస్ట్. ఏంటో చెప్పు కావ్య. నో రిక్వెస్ట్, ఆర్డర్ మీ. నన్ను మళ్ళీ మళ్ళీ అలరి పెట్టద్దు, డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చెయ్యను కావ్య. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు గానీ లేడీస్ విషయంలో నా పాలసీ నువ్వు అర్థం చేసుకోలేదు. లైఫ్ ప్రీమియం ఒకేసారి, నో ఇన్స్టాల్మెంట్, 1 టచ్ 1 ఇయర్ ఫ్రీ. అంతే. ఆ తర్వాత ఎవ్రీథింగ్ కామన్. ఎవరి దారి వారిది. నేను వాళ్ళ దారికి అడ్డురాను, వాళ్ళని నా దారికి అడ్డురానివ్వను. ఇంకా నిలబడి వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తావేంటి? అలా వెళ్ళు, అదే బెడ్రూమ్. జస్ట్ నేను ఫ్రెష్ అయ్యేస్తాను. నేను సరే అన్నాను కానీ సరాసరి బెడ్రూమ్ కనలేదు. ముందా తొందర ఆపి మా అన్నయ్య మీద కేసు వాపస్ తీసుకో. మా అన్నయ్యని బయటకు రానివ్వు. కావ్య, నువ్వు ఇంటెలిజెంట్ అనుకున్నాను. టూ ఇంటెలిజెంట్ అని నిన్ను నువ్వు అనుకుంటున్నావు. మీ అన్నయ్య బయటకు వచ్చిన తర్వాత నన్ను బకరాను చేద్దాం అనుకుంటున్నావా? నాది చద్దన్నం పెరుగు ఆవకాయ కాదమ్మా, లేస్తూనే తందూరి చికెన్ తినే టైప్. మీరు మీ పని అయిపోయిన తర్వాత నన్ను మోసం చేస్తే నమ్మాలి. అవసరం నీది కాబట్టి. నువ్వు నాకు దక్కితే నాకింకేం అవసరం లేదు. నువ్వెక్కడి నుంచి మీ ఇంటికెళ్లే లోపు జైల్లో ఉన్న మీ అన్నయ్య మీ ఇంటి దగ్గర ఉంటాడు. అండర్ ఎస్టిమేట్ వెయ్యకు, అపార్థాలు చేసుకోకు, అనుమానాలు పెట్టుకోకు. సరే, నేను మార్నింగే ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఎవ్వరికి ఏమీ చెప్పలేదు. నా కోసం మా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకని మనం ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలుసుకునేది నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే, అలాగే. నీ ఫోను కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఉత్తర ద్వార దర్శనం తెరవగానే భక్తుల పారవస్యం. వెంకటేశ్వర దర్శనానికి దేవాలయాల్లో భక్తుల కిటకిట. యాండి యాండి, మొన్న ముక్కోటి కదా ఉత్తర ద్వారం తెరిచేది? నిన్న టీవీలో వార్తల్లో కూడా చూశాను. మరి ఇవేళేంటండి పేపర్లో అన్ని పాత న్యూసే ఉన్నాయి? పాత పేపర్లో పాత న్యూస్ ఉండక కొత్త న్యూస్ ఉంటుందటే నా ముద్దుల పెళ్ళామా. ఇది నిన్నటి పేపరు. నిన్నటి పేపరా? మరి ఈవేళ పేపర్ ఏది? మందగాంది మన ఇంట్లో ఎందుకుంటుంది చెప్పు? అది పక్కింటి వాళ్ళది. వాళ్ళు చదివాకే కదా మనకిచ్చేది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నా? నేను డేట్ చూసి చావలేదులేండి. ఎవరు డేట్ చూసి చావరు, చచ్చాకే డేట్ చూస్తారు. ఈ కుళ్ళుజోకులకి ఏమీ తక్కువ లేదు. అయినా ఇలా ఫ్రీగా వస్తాయని పాత పేపర్లు చదవకపోతే ఒక్క 3 రూపాయలు పెట్టుకుని కొత్త పేపర్ కొనుక్కోవచ్చు కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అయినా న్యూస్ కి పాత ఏంటి కొత్త ఏంటి? న్యూస్ మనకు అంతర్జెంటా? అవసరమా? కాకపోతే కాలక్షేపానికి, ప్రపంచ విషయాలు తెలుసుకోవడానికి చదువుతాం. అందుకోసం 3 రూపాయలు ఖర్చు పెడతావా? వేస్ట్. ఇదే బెస్ట్. నీకు ఇంకో విషయం తెలుసా? పక్కింటాళ్ళు వార్తలు చదివేసి పేపర్లు మన మొహాన కొడతారు, మళ్ళీ అడగరు. మనం వాటిని అలాగే చదువుకుని ఇంట్లో చక్కగా పేర్చుకుని నెలాఖరున పాత పేపర్లోడికి అమ్ముకోవచ్చు. కనీసం ఉల్లిపాయలైనా వస్తాయి. అండర్స్టాండ్? మీతో వాదనకి దిగాను చూడండి. అందుకు నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాలనుంది కదా. కొట్టుకునేదేదో చిన్నగా కొట్టుకో, చెప్పులు దిగుతాయి. నీకు అంతగా ప్రాబ్లం అయితే చెప్పు, నా చేతులతో నీ చెంపల్ని సుతారంగా వాయిస్తా, నీ కోరిక తీరుద్ది. కర్మరా దేవుడా,
మొక్కజొన్న కండి కాల్చుకోవడానికి నిప్పు కావాలి అంటే ఇదిగో ఈ చుట్ట మీద అటు ఇటు తిప్పు అన్నట్టు మీలాంటి వాడే. అబ్బా అయితే మళ్ళాంటి వాళ్ళు క్రీస్తుకు పూర్వం నుంచే ఉన్నారనమాట. కర్మరా దేవుడా, ఎలాంటి మొగుండు రాసి పెట్టావు? ఏంటి నానా అమ్మాల తల బాదుకుంటుంది? పార్శ్వ నొప్పి పంటి తీపులని. గొంతు నొప్పి కాలేసి తొక్కుతారా? అంత అదృష్టం నాకెందుకులే. మళ్ళీ గొడవ పడ్డారా? ఏంటి నానా మీరిద్దరెప్పుడు ఇలానే గొడవ పడుతూ ఉంటారా? మీరేమైనా చిన్నపిల్లలా? ఒక్కరు కాకపోతే ఒక్కరు సర్దుకుపోవచ్చు కదా. నా సర్దుబాటే దానికి అర్థం కావట్లేదు. సర్లే ఊరుకోండి, నేను మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అమ్మాయి కారేసుకెళ్ళు. అలాగే నానా కార్లోనే వెళ్తాను. రిసెప్షన్ ఎక్కడన్నావు? అమీర్పేట్లో. ఓహో ఏ ఎందుకు అడిగారు? ఏం లేదు, కారులో కరెక్ట్ గా 3 లీటర్లే డీజిల్ ఉంది. నువ్వు అమీర్పేట వెళ్ళి మళ్ళీ మన ఇంటికి రావడం వరకే సరిపోతుంది. నువ్వు అటెళ్ళినా ఇటెళ్ళినా మళ్ళీ కష్టం, కారు కదలదు, నువ్వు ఇబ్బంది పడతావు. ముందుగా చెప్తున్నాను. సర్లే నానా నేనెట్టూ వెళ్ళను, నేరుగా వెళ్ళడం ఇంటికి రావడం. అయితే ఓకే. అమ్మాయి ఇట్రా. ఉమ్, ఆ రిసెప్షన్ లో మంచి వెరైటీ స్వీట్లుంటే ఓ 4 డజన్లు పట్టరా. నాన్నా వదిలేమ్మా, అంత కష్టమైతే వదిలే, నువ్వు వెళ్ళు. అమ్మాయి తెస్తుంది. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే డ్రైవర్? నీకేదో చెప్పాలా? మనసే నీకేదో నువ్వేంటి ఇక్కడ? ఎట్ యువర్ సర్వీస్, ఆప్కే సేవకే లియే నేను ఈ రోజు నుంచి మీ వాహన చోదకునిగా కొత్తగా నియమించబడ్డాను. మీ కారుకి కొత్త డ్రైవర్ని. నాన్న ఏంటి మీరు చేసిన పని? ఓహో ఏం లేదమ్మా, వార్తాపత్రికలు 24 గంటలు ఆలస్యంగా బట్వాడా చేయనున్నందువల్ల అసౌకర్యానికి చింతిస్తున్నాము అన్నారు. అందుకే నిన్నటి పేపర్తో అడ్జస్ట్ అవుతున్నాను. నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? ఈ పేపర్ల సంగతి నాకు తెలుసు గాని ముందు నాకు ఈ విషయం చెప్పండి. ఎవరిని అడిగి వాసన పనిలో పెట్టారు? ఓహో అదే, ఎవరినో అడగటం దేనికమ్మా, మన కారు మన ఇష్టం. మన ఇంట్లో ఎవరికి డ్రైవింగ్ రాదు కదా, బయటికి వెళ్ళటం కంపల్సరీ కదా. అలా బయటికి వెళితేనే హోదా చూసి వడ్డీ కట్టాల్సిన వాళ్ళు వడ్డీ కడతారు. అందుకు డ్రైవర్ అవసరం, అందుకే అపాయింట్ చేశాను. అవన్నీ నాకు అనవసరం, ముందు వాడిని పనిలోంచి తీసేయండి. ఎందుకు ఎందుకు తీసేయాలి? వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్? నీ ప్రాణాలు కాపాడాడు, నీ వల్లే అతను ఉద్యోగం పోయింది. ఈ విధంగానైనా రుణం తీర్చుకోవచ్చని నేనే ఉద్యోగం ఇచ్చాను. ఏ అపరాధమా? అంత గొప్ప పని అనిపిస్తే ఎంతో కొంత డబ్బు మొహాన్ పడేయండి, అంతేగాని ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి డబ్బులు మొహాన పడేయాలా? ఎంత అమాయకత్వం ఇది. త్యాగానికి ప్రతిఫలం బాగానే ఉంది, లాభమే మిస్ అయింది. ఇంతకు ముందున్న డ్రైవర్కి జీతం ఎంత ఇచ్చేవాళ్ళమో తెలుసా? 5500. ఇంకాస్త గట్టిగా అరవే, బయట నోడింటాడు, ధర్నా మొదలెడతాడు, రోగం కుదురుద్ది. నీకు కాదు నాకు. ఇప్పుడు వీడికి జీతం ఎంతో తెలుసా? 3050 రూపాయలు. పాతోడు టిఫిన్కి భోజనానికి డబ్బులు అడిగేవాడు, వీడికి ఆ అవసరం లేకుండా కట్ చేశా. చాలా మంచివాడు. ఈ కాలంలో ఇలాంటి కుర్రాడు దొరకటం చాలా అదృష్టం. వాడి ఫీలింగులో మనం హెల్ప్ చేస్తున్నట్టు, మన ఫీలింగులో మనకు బోల్డ్ అంత లాభం. మీరు లాభం చూసుకుంటున్నారు, కానీ నాకు వాడికి గొడవలున్నాయి. ఉండని అమ్మా, ఉంటే నష్టం ఏంటి? వాడు మన కారు డ్రైవరు, ఆపమంటే ఆపుతాడు, పోనీమంటే పోనిస్తాడు. హె, వాడితో మాట్లాడాల్సిన పనేంటి? వాడు నీ ముందు బానిస. ఈ మాటలని అనవసరం, మీరు వాడిని పనిలోంచి తీసేస్తారా లేదా? కుదరదమ్మా, కుదరదుగా కుదరదు. నువ్వు పార్టీకి వెళ్తావా, లేకపోతే నన్ను వడ్డీ వసూలుకి వెళ్ళమంటావా? నాన్న అంతే. ఛీ, ఇంట్లో ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఆ డ్రైవర్ ఎస్ మేడం. కార్తీ ఓకే మేడం. యాండి మన అమ్మాయి చెప్పినట్టుగా డ్రైవర్ని మారిస్తే మంచిదేమోనండి. ఓ నీకు అలా అనిపిస్తుందా? నాకు అలా అనిపించట్లేదే. వాళ్ళిద్దరికీ గొడవలు అంటోంది కదండి. మధ్యలో నీకెందుకు? నీతో నాతో గొడవలు లేవు కదా. వయసులో ఉన్న పిల్లలు, పైగా గొడవలు అంటోంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను ఐడియా వేశానంటే
అందులో చాలా చాలా విషయాలు ఇమిడుంటాయి యూనో. ఒకవేళ మీ అంచనా తప్పైతే చెప్పుచ్చు కొడతాను. పిల్లల్ని ఎలాగైనా పెంచేదని మక్కలు ఎరగొడతాను. ముందెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టిన టిఫిన్ పెట్టరా. దానిలో టిఫిన్ ఎక్కడుందండి? దోశల పిండే కదా. రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదే. చద్దన్నవా? సద్దన్నమా అంత తేలిక తీసి పారేస్తావంటే? సద్దన్నం మండుతున్న ఎండల్లో దివ్య ఔషధం. ఆ సద్దన్నంలో 2 గ్లాసులు మజ్జిగ పోసి పిసికి పట్టించావంటే ఉంటది నా సామిరంగా. నువ్వు వెళ్ళి పట్టరాబో. వెళ్ళు. సరే. పిసినారితనానికి హద్దు లేకుండా పోతోంది. పోను పోను గాలి పీల్చుకుని బతకమంటారో ఏమో. ఏంటా సౌండ్? ఏమీ లేదు, తెస్తున్నా. కుడి ఎడమైతే పొరపాటులే. ఆ? మన రంగయ్యలా ఉందే. రంగయ్య, రంగయ్య, ఓరో రంగయ్య, నువ్వా? రంగయ్య, రంగయ్య. ఏంట్రా ఏలకోలంగా ఉందా? ఛా, నీతో ఎల్లకోలం ఏంటి? నీ మొహం చూస్తుంటే ఆ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏ కళ? అదే చావు కళ. హా? అవును, ఆ కట్టేంటి? ఏమైంది? ఈ మాట ముందే అడగచ్చు కదా. ఈ ఏలకోలం ఏంటి? ఏదో లేరా తమాషా కన్నా. ఇంతకా కట్టు సంగతి చెప్పు. అలా అన్నావు బాగుంది. మా చిన్నోళ్ళాడు ఉన్నాడు, మా వాసుగాడ్రా. అవునులే. ఆడికి ఎప్పటి నుంచో నా మీద కోపం. ఆ, కడుపులో ఏం పెట్టుకున్నాడు ఏమో. ఆ, మొన్న ఇంట్లో ఫ్యాన్ చెడిపోతే బాగు చేయరా అన్న. ఆ. ఆడు పైకెక్కి ఆ కటింపులేరు టక్కుని కింద కదిలి నా బుర్ర రాంగెత్తున పాడిచ్చాడురా. అయ్యయ్యో. నెత్తికి చెల్లుబడి నెత్తురు చిమ్ముతా ఉంటే ఇక నా మొహం చూసి జనం దడుచుకుంటారని చెప్పి ఈ గొడ్డేసి కట్టించా. నువ్వు చెప్పేది చాలా విచిత్రంగా ఉందిరా. ఇందులో విచిత్రమేముంది? మొన్నేమో ప్రేమగా పెంచిన కుక్కేమో పిక్క పీకిందని కాలు కట్టుకట్టావు. ఇవాళేమో కనిపించిన కొడుకు తల మీద కటింగ్ ప్లేర్ వేసాడని తలకు కట్టుకట్టావు. చూడబోతే నీ టైం ఏమో బొత్తిగా బాగోలేదనిపిస్తుందిరా. ఉమ్, ఓ పని చేస్తావా? ఏంటో చెప్పు. ఓ మంచి జ్యోతిష్కుని చూసుకొని నీ జాతకం చూపించుకో. మహా బాగా చెప్పావులే. ఇంకా ఏం చెప్తావు అనుకున్నాను. ఈ జాతకాలు జ్యోతిష్కాలు ఎప్పుడో అయిపోయాయి. దాని ప్రకారం చూస్తే వచ్చే 23వ తారీఖున నాకు రాహుకాలం యమగండం ఉందని చెప్పారు. ఆ లోపల నాకు అరికాల నుంచి నెత్తిదాకా చిన్న గాయం కూడా కాకూడదు. అయ్యిందా? అంతే సంగతులు. మరి నాకేమో కుక్క కాటు పైనుంచి కట్టింపులేరు పడతాం, రక్తం చెమ్మటం జరుగుతున్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని చెప్పి నా భార్య తెగ బాధపడిపోతుంది. నేనేమో అయోమయంలో గిలగిల్లాడుతున్నా. నువ్వేమో జ్యోతిష్యం చూపించుకోమని ఇప్పుడు హాస్యం ఆడుతున్నావు. ఇంతకీ నీకు జోస్యం చెప్పిన ఆయన పేరేంటి? ఏ నువ్వు కూడా చూపించుకుంటావా? ఏహే, ముందు నేను అడిగిందని సమాధానం చెప్పే. ఆయన పేరు ఆయన పండిత్ జగన్నాథ శర్మ. జగన్నాథ శర్మ. ఎందుకలా టక్కులు లేచా? నువ్వు చెప్పిన పేరు విని పేరేగా చెప్పింది. పండిత్ జగన్నాథ శర్మ చాలా పవర్ఫుల్, జాతకాలు చూడటంలో దిట్ట, మేధావి. ఆయన చెప్పటం అంటే దేవుడు నేరుగా వచ్చి మనతో చెప్పినట్టే. దైవవాక్కుతో సమానం. ఆయన ఏం చెబితే అది కొంచెం అటు ఇటుగా జరిగి తీరిపోతుంది. ఒరేయ్, వరల్డ్ కప్ ఆస్ట్రేలియా అన్నాడు, అయిందా లేదా? మళ్ళీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ అన్నాడు, అయ్యాడా? రాష్ట్రంలో వైఎస్ అన్నాడు, అయ్యాడా? ముఖ్యమంత్రి అయ్యాడా లేదా? గతంలో సునామీ అన్నాడు, వచ్చిందా? మొన్న మొన్న మైకేల్ జాక్సన్ గుండెపోటు అన్నాడు, పోయాడా? అక్కడ దాకెందుకురా, చైనాలో భూకంపం వచ్చి వేలాది మంది మటాష్ అన్నాడు, కరెక్ట్గా జరిగిందా? ఆయన గణితం వేస్తే గ్యారంటీరా, తిరుగులేదు. అలాంటి ఆయన స్వయానా మీ ఇంటికొచ్చి నీకు ఏం చెప్పాడో గంటాపదంగా అది జరిగి తీరుతుంది. ఒకటోసారి జరిగి తీరుతుంది, రెండోసారి జరిగి తీరుతుంది, మూడోసారి జరిగి తీరుతుంది. ఏంట్రా నా లైఫ్ని వేలం వేస్తున్నావా? అంత తేలిగ్గా పోయేది కాదురా నా ప్రాణం. నువ్వేమన్నా జగన్నాథ శర్మ ఏజెంటువా, ఆయన ప్రచారకర్తవా? నువ్వన్నట్టు సునామీల్లోనూ భూకంపాల్లోనూ చచ్చిపోయిన వాళ్ళందరిది ఒకే రాశ, ఒకే జాతక చక్రమా? లేకపోతే ఒకే లగ్నమా, ఒకే నక్షత్రమా? చెప్పరా, చెప్పు. చూడు రంగయ్య,
జ్యోతిష్యాన్నంత తేలిగ్గా తీసిపారేయకు. నీకేం తెలుసు దాని గురించి? మునులు మహర్షులు జ్ఞాననేత్రాలతో పరిశీలించి పంచాంగాలు, గ్రహస్థితిగతులు, కాలమాన చక్రాలు రచించారు. జనన మరణాల జీవితాన్ని గుణించి చెప్పగలరు జ్యోతిష్కులు. సృష్టి రహస్యం, భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని చెప్పటం అంత తేలిక కాదు. దాన్ని అపహాస్యం చేయటం మంచిది కాదు. పైగా జగన్నాథ శర్మ చెప్పాడు అంటే దానికి మార్పు జరగదు.